హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి. సో ఇప్పటి వరకు మనకి 18th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు ఆల్రెడీ క్లియర్గా అందరికి వచ్చాయి. నెక్స్ట్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి మనకి మోదీ ముఖ్యంగా పిఎం కిసాన్ అంటే మోడీ కార్యాలయం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఒక భారీ అప్డేట్ వచ్చింది. అదే పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, అలాగే ఇప్పటి వరకు 18th ఇన్స్టాల్మెంట్ వరకు పేమెంట్స్ ఎంతవరకు వచ్చాయి, నెక్స్ట్ ఈ పిఎం కిసాన్ పేమెంట్ ఏమైనా పెంచబోతున్నారా, మరి యాజ్ ఇట్ ఈస్గా మనకు 3 విడతలో 2,000 చొప్పున 6,000 వస్తున్న పేమెంట్ యథావిధి చేస్తున్న ప్రభుత్వం. మరి 19th ఇన్స్టాల్మెంట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అప్డేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఎవరైతే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని మాత్రం అండ్ ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి తప్పకుండా అందరికీ తెలియజేయండి. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు మనకి 18th ఇన్స్టాల్మెంట్ వరకు పిఎం కిసాన్ పేమెంట్ ప్రతి విడతలో మనకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో కలిపి 6,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రతి విడతలో 3,000 రూపాయల చొప్పున 3 విడతల్లో కలిపి మనకు 9,000 రూపీస్ చొప్పున పేమెంట్ క్రెడిట్ ఎక్కువగా అంటే 1,000 రూపీస్ ఎక్కువగా అడిషనల్గా పెంచారు. ఒక 3,000 రూపీస్ టోటల్గా 3 ఇన్స్టాల్మెంట్ కలిపి. అయితే 3 విడతల్లో కలిపి మనకు మొత్తంలో కంప్లీట్ పేమెంట్ వచ్చేసి 100% మనకు ఒక 9,000 పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి. అయితే ఇంకా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకునే వాళ్ళు కావచ్చు, పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళు కావచ్చు, రీసెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, గత సెషన్లో మిస్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వన్స్ మీరు చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ నెంబర్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్, అలాగే లింకప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ అటాచ్ చేసి వన్స్ మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీరు అప్డేట్ చేయించుకుంటే కనుక తప్పకుండా పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు అప్డేట్స్ అవుతాయి. అండ్ మీ పేరు మీద గుంట ఉన్న, 2 గుంటలు ఉన్న, 5 గుంటలు ఉన్న, మొత్తానికి ఎకరా ఉన్న, 10 ఎకరాలు ఉన్న మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం మీరు నగదు పొందేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఓకే, అయితే పిఎం కిసాన్ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అండ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంతమంది ఫార్మర్స్కి పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి. మరి పిఎం కిసాన్ హిస్టరీని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, ఆ ఆఫీషియల్ వెబ్సైట్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అండ్ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేసామండి. సో మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ గురించి కావచ్చు అండ్ మోదీ ప్రారంభించిన స్కీమ్స్ గురించి కావచ్చు, మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేసి చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.